హలో ఎవ్రీవన్, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో వెల్కమ్ టు మై ఛానల్ సుప్రజ సేస్. మీరు ఒకవేళ నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ఐఎమ్ సుప్రజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో టుడేస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ మై బర్త్డే అండ్ డే అంతా చాలా సింపుల్గా అయిపోయింది. సో మొత్తం చూడండి. అండ్ నేనైతే ఫస్ట్ ఇక్కడ నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నాను అనమాట. నా స్కిన్ నైట్ టైమ్స్లో చాలా డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకే ఇన్ కేస్ స్కిన్ కేర్ మార్నింగ్ మిస్ అయినా నైట్ టైం అయితే అస్సలు మిస్ అవ్వను. పక్క రూమ్లో నా బర్త్డే సెలబ్రేషన్స్కి డెకరేషన్ అది జరుగుతుందన్నమాట. సో నాకు తెలుసు అది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బేసిక్గా బర్త్డే కోసం కావాల్సిన డెకోర్ ఐటమ్స్ కానీ కేక్ కానీ మార్నింగ్ నేను లేవకముందే తీసుకొచ్చేసారనమాట. కాకపోతే కేక్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఫ్రిడ్జ్ నేను మార్నింగ్ ఎప్పుడో తీసుకొచ్చి పెడితే ఇప్పుడు నైట్ 12 అవుతుంది. ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయకుండా ఉంటానా? సో ఎప్పుడో చూశాను. అండ్ డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో ఉంచారు. ఆ బ్యాగ్ కూడా నాకు కనిపించేసింది. కాకపోతే కేక్ బాక్స్ చూశాను. లైక్ దాంట్లో ఎలాంటి కేక్ ఉంది ఏంటి అనేది నాకు తెలీదు. అండ్ డెకోర్ ఐటమ్స్ కూడా డెకోర్ ఐటమ్స్కి సంబంధించి కూడా బ్యాగ్ చూశాను. దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలీదు. సో ఇప్పుడు ఏంటంటే అక్కడ డెకరేషన్కి అంతా జరుగుతుందనేది నాకు తెలుసని వాళ్ళకి తెలుసు. కానీ కేక్ నేను చూశానని కానీ ఆ బ్యాగ్ నేను చూశానని కానీ తెలీదు. ఇప్పుడు ఏంటంటే అన్నీ తెలిసి కూడా నేను సర్ప్రైజ్ అవ్వాలి. అంటే ఇంతకుముందు ఎప్పుడే కానీ పెద్దగా సర్ప్రైజెస్ ప్లాన్ చేసి ఇచ్చిన వాళ్ళు కాదన్నమాట మా వాళ్ళు. సో సర్ప్రైజ్ ఇద్దామని గట్టిగా ప్లాన్ చేశారు. ఇప్పుడు ఏంటంటే నేను సర్ప్రైజ్ అవ్వకపోతే వాళ్ళు ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటారు. వాళ్ళ ఎఫర్ట్ని మనము రెస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే మన కోసం, మనకి సంబంధించిన ఒక రోజు కోసం ఎఫర్ట్ పెట్టి ఇలా ఏదైనా ప్లాన్ చేసి చిన్నదో పెద్దదో ఏదైనా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు అని అంటే ఆ ఎఫర్ట్ని మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి. సో సర్ప్రైజ్ అయితే అవుతా పక్కా. ఓ వావ్ అనే ఒక టైప్ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా ఇస్తా. సో ఈ పార్టీ హ్యాట్ పెట్టుకుంటే కానీ కేక్ కట్ చేయకూడదు అన్నారు. సో వాళ్ళ కోసం పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈస్ హౌ దే డెకరేటెడ్. చాలా బాగా డెకరేట్ చేశారు, సింపుల్గా అయినా కూడా. ఈ మొత్తం ప్రాసెస్లో ప్లానింగ్ అదంతా పక్కన పెడితే నేను జెన్యూన్గా రియాక్ట్ అయ్యింది ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇట్లా ఫ్లవర్స్ని రిసీవ్ చేసుకుంటున్నాను అనమాట. వెజిటేబుల్ రైస్ నార్మల్గా మిక్స్డ్ వెజిటేబుల్స్ చెప్తాను కదా. సో ఆ వెజిటేబుల్స్ వేసుకొని కొంచెం అలా రైస్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఇది మా మమ్మీ శారీ. దీన్ని ఇప్పుడు కట్టుకుంటున్నాను అనమాట. లైక్ బర్త్డే కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఆల్సో కొంచెం స్పెషల్గా ఉంటుంది అని చెప్పి. గోబీ మంచూరియా ఇది నేను చేయలేదు. ఇది ఇంకో స్పెషల్ పాలకూర పకోడీ. వెజిటేబుల్ రైస్ టర్న్డ్ అవుట్ లైక్ దిస్. అఫ్ కోర్స్ కొంచెం పుదీనా కూడా వేసాను. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. నైట్ అసలు పెద్దగా తినే ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే బయట వెదర్ చాలా కూల్గా ఉన్నప్పుడు ఇంట్లోనే ఉంటే నాకు హ్యాపీగా పడుకోవాలనిపిస్తుంది. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ మూడ్. వర్షం పడుతుంది. సో అంటే వర్షం పడుతూ ఉండింది మార్నింగ్ నుంచి, ఇందాకే ఆగింది. సో వర్షం పడుతుంది అని చెప్పి టెంపుల్కి కూడా వెళ్ళలేదన్నమాట ఇవాళ. సో బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అస్సలు ఏం తినాలనిపించలేదు, చాలా హెవీగా ఉండింది. సో డిన్నర్ స్కిప్ చేసేసి కొంచెం వర్క్ ఉంటే చేసుకున్నాను అనమాట కొంతసేపు. అలా నా బర్త్డే అయితే గడిచిపోయింది. అండ్ నా రీసెంట్ హాబీ ఉంది కదా పెయింటింగ్. సో ఇది నేను వేసాను అనమాట. నాకు ఈజీగా ఇది కంప్లీట్ చేయడానికి ఒక 5 to 6 hours పట్టింది.
ఫైనలీ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. సో అవుట్పుట్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.